ప్రాణాహుతి ప్రసార ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు మనకు సహాయపడే శాస్త్రీయ సూత్రం మరొకటి ఉంది. అదే జడోష్ణత లేక అవ్యవస్థత. ఎంట్రోపీ అంటే ఏ వ్యవస్థలో అయినా ఉండే క్రమరాహిత్యం. తక్కువ స్థాయిలో అవ్యవస్థతను కొనసాగించేందుకు ఆ వ్యవస్థలోనికి బయట నుండి శక్తిని ఉత్పాదకం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. అటువంటి ఉత్పాదకం లేదా ప్రయత్నాలు లోపిస్తే వ్యవస్థ తరచుగా విచ్ఛిన్నమవుతుంది. కానీ అన్ని శక్తి ఉత్పాదకాలు స్థిరపరచవు. ఉదాహరణకు, మనకు కోపం వచ్చినప్పుడు శక్తి ఎక్కువగా ప్రవహిస్తుంది, కానీ అది వ్యవస్థను అస్థిరపరుస్తుంది. ఎందుకంటే అది మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి కేవలం ఉత్పాదకం మాత్రమే కాదు, దాని యొక్క దిశ కూడా ముఖ్యమే. ఈ రెండు పరిస్థితులను పోల్చి చూద్దాం. మొదటి దానిలో దృష్టి బయటకు, అంచుల వైపు వెళుతూ ఉంది. రెండవ దానిలో దృష్టి లోపలికి, శారీరక వ్యవస్థ యొక్క కేంద్రానికి వెళుతూ ఉంది. మన దృష్టి బయట అంచుల వైపు వెళితే మన శారీరక వ్యవస్థ అస్థిరమవుతుంది. అలా కాకుండా అది కేంద్రం వైపుకు వెళితే అది సుస్థిరమవుతుంది. ప్రాణాహుతితో చేసే ధ్యానంలో మన దృష్టి సహజంగానే లోపలికి ప్రవహిస్తుంది. మన శరీర వ్యవస్థ ఎక్కువ సుస్థిరమవుతుంది. దాని వలన అవ్యవస్థత అంతకంతకు తగ్గుతుంది. ఏ కేంద్రం చుట్టూ మన జీవన చక్రవాతం తిరుగుతూ ఉంటుంది. అదే ఆత్మ. పూతోటలో ఒక అందమైన పువ్వు వికసిస్తూ ఉన్నట్లు ఊహించుకోండి. మీరు వేగంగా పరిగెడుతూ వెళ్ళిపోతూ ఉంటే మీరు దాని సౌందర్యాన్ని ఆస్వాదించలేకపోతారు. కానీ మీరు దానికి దగ్గరగా వెళితే దాని అందాన్ని ఆస్వాదించగలరు. మీరు దాని ముందు నిలబడి ఉంటే దాని అందాన్ని మరింతగా అనుభూతి చెందగలరు. మీరు ఆకాశంలో ఎగురుతూ ఉంటే అప్పుడు కింద భూమి మీద ఉన్న పుష్పాన్ని అసలు చూడనే లేరు. మనం వేగంగా వెళుతూ ఉన్నప్పుడు మనకు చాలా విషయాలు తెలియరావు. భౌతికమైన చలనాల కంటే మనస్సు ఇంకా వేగంగా పరిగెడుతుంది. ఇలా మనస్సు ఒకదాని మీద నుండి మరొక దాని మీదకు, ఒక విషయం నుండి మరొక విషయానికి, ఒక చోటు నుండి మరొక చోటుకు వేగంగా పయనిస్తున్నప్పుడు మనలో ఉన్న పుష్పం వికసించడానికి మనం చూడలేము. మనం దాని వివరాలను మాత్రమే కాకుండా అసలు దాని ఉనికినే మనం గ్రహించలేము. ఆ పుష్పమే మన ఆత్మ. మన దృష్టి ఆ పుష్పం మీద పడేలా ప్రాణాహుతి మనల్ని ఎంతో లోతుగా ఆ నిశ్చల తత్వంలోనికి తీసుకువెళుతుంది. దానిని ప్రమాదంలో ఉన్న ఒక జీవిలా భావించినప్పుడు అలాంటి జీవిని మనం ఎంత ప్రేమగా చూసుకోవాలి మరి. మన దృష్టిని పూర్తిగా దాని మీదనే ఉంచితే దానిని కాపాడుకోగలము. కానీ మన దృష్టి తరచుగా బయట ఎక్కడో ఉంటుంది. మనం అలా వెళుతూ ఉన్నప్పుడు, అభిప్రాయాలను ఏర్పరచుకుంటూ ఉన్నప్పుడు, అన్నింటినీ గుర్తిస్తూ ఉన్నప్పుడు మనం అంతర్గత సౌందర్యాన్ని చూడలేము. ధ్యానం ఏమి చేస్తుంది? అది మన మనస్సును కేంద్రీకరిస్తుంది, విశ్రాంతి తీసుకునేలా సహాయపడుతుంది. స్థిరంగా నిరీక్షిస్తూ ఉన్న ఆ పవిత్ర పుష్పం యొక్క అంతర్గత నిశ్చలతతో సరిసమానంగా చేస్తుంది. లోపల ఉన్న నిశ్చలతను, మన ఆత్మ యొక్క ప్రకంపన స్థాయిని మన మనస్సుతో జోడించడానికి ప్రయత్నిస్తాము. ఒకసారి ఇది అయితే అద్భుతం జరుగుతుంది. అదే సాక్షాత్కారాన్ని పొందే క్షణం. మనం ఒక్కటైనప్పుడు మన బాహ్య సూక్ష్మ శరీరం లోపల ఉన్న పవిత్ర పుష్పంతో సంపూర్తిగా, పరిపూర్ణంగా ప్రతిస్పందిస్తుంది. యోగశక్తి ప్రసారం వివిధ భాషలలో రకరకాల అర్థాలను ఇస్తుంది. ఉదాహరణకు, హార్ట్ఫుల్నెస్ సాంప్రదాయంలో మొదటి గురువు లాలాజీ ధ్వని గురించి చాలా వ్రాసారు. ఆయన ఇలా అన్నారు: శబ్దమే చైతన్యం యొక్క వ్యక్తీకరణ. అది ప్రాణాలకు ప్రాణం, ఆత్మలకు ఆత్మ, అస్తిత్వాలకే అస్తిత్వం. ఈ సమస్త ప్రపంచమంతా దాని మీదనే ఆధారపడి ఉంది. అది సకల సృష్టికి పరిపూర్ణమైన ఆధారం, శాశ్వత పునాది. ప్రతి చోట
ధ్వని చలన ప్రకంపన తరంగాలు దివ్య ప్రకాశ రూపంలో ఉన్నట్లు కనిపిస్తాయి. ఎక్కడైతే చలనం ఉంటుందో అక్కడ ధ్వని తరంగం ఉంటుంది. ధ్వని స్థానంలో మీరు ప్రాణాహుతిని ఉంచితే అప్పుడు ఆయన చెప్పిన దానికి అర్థం తెలుస్తుంది. ఎందుకంటే ఆయన లారీ చప్పుళ్ళు, సంగీత ధ్వనుల గురించి రాయడం లేదు. ఆయన సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రకంపన రహిత ప్రకంపనలను గురించి చెబుతున్నారు. యోగ శక్తి ప్రసారానికి పార్సీ మాట తావోజో అంటే శ్రద్ధ అని అర్థం. ప్రసారం చేసేవారి పూర్తి శ్రద్ధ దానిని గ్రహించే వారి మీద ఉంటుంది. అంటే మనస్సులోని దివ్యమూలంతో ఏకం అవ్వాలన్న ఆధ్యాత్మిక లక్ష్యంతో ప్రసారం చేసేవాని దృష్టి గాఢంగా కేంద్రీకరించబడి ఉండే స్థితి అది. అది మనకు మరో స్థాయికి చెందిన అవగాహనను కల్పిస్తుంది. ప్రాణాహుతే ప్రేమ అనే మరో అర్థం కూడా ఉంది. ఇప్పుడు మనం ఈ విధమైన వివిధ అర్థాలను మన ఆధ్యాత్మిక యాత్రకు అన్వయించుదాము. మనం శూన్యత్వం అయిన దివ్యమూలం వైపు పయనిస్తున్నాము. మరి మనలో ఇంకా ప్రకంపనలు లేదా చివరికి ప్రేమ మిగిలినా కూడా మనం ఆ దివ్యమూలంతో ఎలా ఏకం కాగలము? ప్రాణాహుతి ప్రసారం దివ్యమూలం నుండి వస్తుంది, దివ్యమూలాన్ని స్పర్శిస్తుంది. కాబట్టి అది శూన్యత్వపు పరిపూర్ణ మూలతత్వం అయి ఉండాలి. ఇది వర్ణించనలవి కానిది. ప్రాణాహుతి ప్రసార ప్రభావాన్ని మన శరీరంలో రిలాక్సేషన్, విశ్రాంత స్థితి రూపంలో అనుభూతి చెందుతాము. ఒక విధంగా ఉద్రిక్తతలు తగ్గి మనస్సులో ప్రశాంతతను కూడా అనుభూతి చెందుతాము. భావోద్వేగాలు పూర్తిగా శూన్యమై లోపల సమతుల్య స్థితిలో ఉన్నట్లు అనుభూతి చెందుతాము. ప్రతిదీ మరింత ప్రశాంతంగా మారుతుంది. సూక్ష్మ శరీరం నిశ్చల స్థితికి చేరుకుంటుంది. దీనిని సాధించడానికి బయట నుండి ఏ ధ్వని కానీ లేదా మంత్రాలను వల్లించడం, జపాలు చేయడం ద్వారా లోపల కలిగే ఏ ధ్వని కానీ సహాయపడలేదు. అవన్నీ విఫలం అవుతాయి. ఇది ధ్వనికి అతీతమైనది. ఏ మానసిక అలంకారానికైనా ఇది అతీతమైనది. శూన్యత్వపు మూలతత్వమైన ప్రాణాహుతి తప్ప ఏది కూడా మనల్ని ఆ స్థాయి పరిపూర్ణ నిశ్చల స్థితికి, ప్రశాంత స్థితికి చేర్చలేదు. ఆధ్యాత్మికత ఇచ్చే పిలుపు పరివర్తన. ఈనాడు నేను ఎలా ఉన్నప్పటికీ నేను ఏ విధంగా ఉండవలెనో ఆ స్థితికి పరివర్తన చెందాలి అని చెబుతోంది. అలా పరివర్తన చెందడానికి నన్ను అడ్డుకుంటున్నది ఏది? నా సంస్కారాలు, నా ముద్రలు సృష్టించిన భారం. ఒక జన్మ నుండి మరో జన్మకు మనం మోసుకుని వెళుతున్న ఈ ముద్రల సంఖ్యల నుండి విముక్తి కల్పించడానికి ఈ ప్రాణాహుతి మనకు ఏ విధంగా సహాయపడుతుంది? అవి తొలగించడానికి సాధ్యపడే భౌతిక లక్షణాలు కావు. అవి దుస్తుల మీద ఉండే ముడతల్లాంటివి. వాటిని ఇస్త్రీతో సాపు చేయాల్సి ఉంటుంది. మనస్సులో అలజడులను సృష్టించే సంస్కారాలను తొలగించాలి. ఒక విధంగా ఇస్త్రీ చేసి ముడతలను తొలగించినట్లుగా ప్రాణాహుతి వాటిని తొలగిస్తుంది. ఈ ప్రక్రియను మనం కేవలం ఒక ఇంద్రజాలంలా వర్ణించగలము. ఎందుకంటే అది మాటల్లో వర్ణించలేనిది కాబట్టి. ప్రాణాహుతి సంస్కారాల మూలానికి వెళ్ళి వాటిని సమూలంగా నాశనం చేస్తుంది. ముద్రల ప్రకంపనలను పూర్తిగా శూన్యపరిచేందుకు ఒక్కొక్కసారి అది వాటిని కరిగిపోయేటట్లు లేదా ఆవిరైపోయేటట్లు చేస్తుంది. ప్రాణాహుతి పదానికి కేనోపనిషత్తులో ఒక ప్రస్తావన ఉంది. అందులో దానిని ప్రాణస్య ప్రాణఃగా వర్ణించారు. అంటే ప్రాణం యొక్క ప్రాణం అని అర్థం. క్లుప్తంగా చెప్పాలంటే ఇది ప్రాణాన్ని ఇచ్చే శక్తి. కానీ ఇప్పటికే ఒక ప్రాణశక్తి మనలో ఉంది. అదే ఆత్మ. కాబట్టి మన జీవితానికి ఆత్మ సరిపోదా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడ ఒక ఉదాహరణ ఉన్నది. మండు వేసవి నెలలో, ముఖ్యంగా భారతదేశంలో చెట్ల మీదే ఆకులు ఎండిపోయి వాలిపోతాయి. ఒక్కొక్కసారి అవి చనిపోతాయా అన్నట్లు కనిపిస్తాయి. భూమిలో ఉన్న వేళ్ళు వీలైనంత మేరకు తేమను, పోషక ఆహారాన్ని పీల్చుకుంటూ ఉన్నప్పటికీ వాటిలో జీవం నశిస్తుంది. కానీ వర్షాకాలపు తొలకరి జల్లుతో చెట్లు జీవాన్ని పోసుకుంటాయి. కొత్త జీవితం ప్రారంభమవుతుంది.
తాజాదనం వెల్లివిరుస్తుంది. చుట్టూ ఎంతో ఆనందం తాండవిస్తుంది. అదేవిధంగా మనలో ఉన్న ఆత్మ వల్లనే మనం జీవించి ఉంటాము. కానీ మనం తొలిసారి యోగ శక్తి ప్రసారాన్ని గ్రహించిన క్షణంలో మన ఆత్మకు తగిన పోషకాహారాన్ని మనం గ్రహిస్తాము. జీవితం మారుతుంది. మన జీవితంలో తాజాదనం వస్తుంది. ఇక దానిని ఎలా ఉపయోగించుకుంటే ఉత్తమం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. అక్కడే మనందరికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మనం పైన చెప్పుకున్న వర్షాకాలపు సారూప్యతనే మళ్ళీ తీసుకుంటే, వర్షం సారవంతమైన నేల మీద, బంజరు భూమి మీద, రాయి మీద ఒకే విధంగా పడుతుంది. అయితే వర్షం యొక్క ప్రాణాన్ని ఇచ్చే సామర్థ్యానికి ఒక్కొక్క వాతావరణము భిన్నంగా ప్రతిస్పందిస్తుంది. అదేవిధంగా మనలో ప్రతి ఒక్కరూ తమ స్వభావాన్ని బట్టి ప్రాణాహుతికి భిన్నంగా స్పందిస్తారు. మనం ఎక్కువగా గ్రహించగలిగినప్పుడు, మనలో వినమ్రత ఉన్నప్పుడు, మనలో భావోద్వేగ శూన్యత ఉన్నప్పుడు మనలోనికి ప్రాణాహుతి కుండపోతలా వర్షిస్తుంది. మనం దానిని గ్రహిస్తాము. అది మన శరీరం అంతటా ప్రవహిస్తుంది. దానిని మనం గ్రహించడం మాత్రమే కాదు, హృదయం దాని మూలతత్వంతో సంతృప్తి చెందింది కాబట్టి మనకు తెలియకుండానే ఇతరులతో దానిని పంచుకోగలము. ప్రాణాహుతిని గ్రహించిన మీదట మనం ఇప్పుడు దానిని పంచిపెట్టగలము. ప్రాణాహుతి ప్రసారం లేకుండా హార్ట్ఫుల్నెస్ ధ్యానమే లేదు. దానికి బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ఒక నడవలేని వ్యక్తిని ఊహించుకోండి. కదిలేందుకు అతడికి చేతికర్ర కానీ, ఊతకర్ర కానీ, చక్రాల కుర్చీ కానీ కావాలి. అదేవిధంగా ఒక వ్యక్తి తన మనస్సును క్రమబద్ధం చేసుకోలేనప్పుడు, లేదా చైతన్యపు వివిధ పొరల ద్వారా పయనించలేనప్పుడు, చిన్నదైన చైతన్య రంగానికి పైన విశాలంగా విస్తరించి ఉన్న చైతన్యానికి, ఆది చైతన్యానికి, సూపర్ కాన్షియస్నెస్ దారిని సిద్ధం చేసేది ఈ ప్రాణాహుతి ప్రసారమే. వారు చైతన్యంలో స్వప్రయత్నం ద్వారా ఒక్క విసమంత కూడా కదలలేరు. చైతన్యం మరో స్థాయిలోనికి డైమెన్షన్ విస్తరించడానికి సహాయకారిగా ఒక చేతికర్రలా ప్రాణాహుతి ప్రసారం పనిచేస్తుంది. ఒక స్థాయి నుండి మరో స్థాయికి అధిగమించి అది చైతన్యంలో సూపర్ కాన్షియస్నెస్ ఉన్నతంగా ఎదిగి లోపలికి వెళ్ళి మనసు యొక్క ఉపచేతన సబ్కాన్షియస్నెస్ లోతులను నిర్మలీకరణ చేసేందుకు ఇది సహాయపడుతుంది. అదే దీని ప్రాణాహుతి ప్రాథమిక పాత్ర. ప్రాణాహుతి ప్రసారపు మూలసారాన్ని మొదటిసారి ధ్యానంలో కూర్చున్నప్పుడే మనం పొందుతాము. దానివల్ల దివ్యమూలం యొక్క ప్రభావం పనిచేస్తుంది. ప్రాణాహుతి శక్తి ప్రసారం లేకుండా చేసే ధ్యానానికి, ప్రాణాహుతి సహాయంతో చేసే ధ్యానానికి మధ్య గల తేడాను గుర్తించి అనుభూతి చెందినప్పుడు ప్రాణాహుతి వలన చైతన్యంలో సృష్టించబడిన మార్పును మనం గుర్తిస్తాము. మార్గదర్శనం అనే అధ్యయనంలో ప్రాణాహుతి శక్తి ప్రసారాన్ని సుసాధ్యం చేయడంలో మార్గదర్శి యొక్క పాత్ర ఏమిటో మనం తెలుసుకుందాము. యోగ శక్తి ప్రసారంతో ధ్యానాన్ని అనుభూతి చెందడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి మా మాస్టర్ క్లాసెస్ సిరీస్లను ఆన్లైన్లో heartfulness.org/మాస్టర్ క్లాస్ చూడవచ్చు. మీ ప్రాంతంలో ఉన్న హార్ట్ఫుల్నెస్ సెంటర్ను సందర్శించవచ్చు. కలిసేందుకు సహాయం కోరుతూ ఫోన్ చేయవచ్చు. మీ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న హార్ట్స్ యాప్ అప్లికేషన్ ద్వారా ధ్యాన సమావేశం కోరవచ్చు. మా వెబ్సైట్ www.heartfulness.orgలో ధ్యాన సమావేశం కోరవచ్చు, లేదా info@heartfulness.orgకు ఈమెయిల్ చేయవచ్చు.